ఫ్యాషన్ ప్రియులకు హనీస్ స్టూడియోస్ శుభవార్త. ఈ నెల 20వ తేదీన హనీస్ ఫ్యూజన్ ఫ్యాషన్ షో వేదిక శౌర్య ఫంక్షన్ హాల్, యూసఫ్గూడ, హైదరాబాద్. allevents.in ద్వారా టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. దీనికి సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 7799512357 మరియు 7674045621. త్వరపడండి. మలక్పేట కాల్పుల ఘటన కేసులో నిందితులు లొంగిపోయారు. దిల్సుఖ్ నగర్ ఎస్ఓటీ పోలీసుల ఎదుట 4 నిందితులు లొంగిపోయారు. ప్రధాన నిందితుడు రాజేష్ తో సుధాకర్ అనే వ్యక్తి మరో 2 లొంగిపోయారు. ఇవాళ ఉదయం శాలివాహననగర్ పార్కులో వాకింగ్ చేస్తుండగా చందు నాయక్ పై కాల్పులు జరిగాయి. అయితే నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటకు చెందిన చందు నాయక్ గతంలో ఓ మర్డర్ కేసులో A2గా ఉన్నారు. సుమారు 7:30 ప్రాంతంలో కొంతమంది దుండగులు ఒక స్విఫ్ట్ కార్లో వచ్చి ఒక వ్యక్తి పైన కాల్పులు చేర్చడం జరిగింది. ఈ కాల్పులతో ఆ వ్యక్తి అక్కడక్కడ చనిపోయాడు. వివరాలు సేకరించగా ఆ వ్యక్తి కేతావత్ చందు నాయక్ అని నాకు తెలిసిన వ్యక్తి. ఇతను సిపిఐ పార్టీకి సంబంధించిన స్టేట్ కౌన్సిల్ మెంబర్. ఇతని యొక్క రెసిడెన్స్ ఈ పక్కనే ఉన్న చైతన్యపురి లో ఉంది. ఉదయము నడక కోసం వచ్చినప్పుడు ఈ గుర్తు తెలియని వ్యక్తులు కొంతమంది అతని కాల్పులు చెప్పగా అతను అక్కడికక్కడే పడిపోయి మృతి చెందారు. సంఘటన స్థలం చూసినప్పుడు అక్కడ మాకు 5 రౌండ్స్ దొరికాయి. అందులో 2 అన్ఫైర్డ్ రౌండ్స్ దొరికాయి. 3 ఎంటీ షెల్స్ అక్కడ లభించాయి. క్లూస్ టీమ్ ద్వారా ఇవన్నీ వివరాలు సేకరిస్తున్నాము. అట్లాగే జాగ్లం కూడా వచ్చి వెరిఫై చేయగా ఈ దారి ఒకటి ఈ రోజు నుంచి వెళ్ళినట్టు ప్రాథమికంగా తెలిసింది. ఈ మృతుడి పైన ఒక మర్డర్ కేసు ఉంది. ఇది ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ సంబంధించినట్టు ప్రాథమికంగా తెలుస్తుంది. ఇది 2022లో జరిగిన మర్డర్ కేసులో ఇతను నిందితుడిగా ఉంది. పాత కక్షల నేపథ్యంలో ఈ మర్డర్ జరిగినట్టు భావిస్తున్నాము. ఈ నిందితులు ఎవరు ఎక్కడి నుంచి ఇచ్చారు, వారు ఉపయోగించిన వెపన్ కానీ అందరూ వారి పనులలో నిమగ్నమైనారు. ఇక్కడ లభించిన ప్రాథమిక ఆధారంగా అన్ని కోణాలు పాల్గొని నిందితుడిగా పనిచేస్తారు. ఇతను సిపిఐ పార్టీలో పనిచేస్తున్నాడు. కొంత వాళ్ళు పొలిటికల్ యాక్టివిటీలో భాగంగా కొన్ని యాక్టివిటీస్ టేకప్ చేయడం జరిగింది. అవి కూడా వివరాలు సేకరిస్తున్నాము. ఇంకా మాకు కంప్లీట్ వివరాలు ప్రాథమికంగా కొంతమంది పేర్లు వస్తున్నాయి. ఇంకా ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. చెప్పండి వెంకట్. దిల్సుఖ్ నగర్ కాల్పుల ఘటనలో నిందితులు ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. దాని సారాంశం నిందితులు ఎస్ఓటీ పోలీసులు ఎదుట లొంగారు. మొత్తం 4 నిందితులు లొంగిపోయినట్టుగా పోలీసులు చెప్తున్నారు. వారిలో ప్రధాన నిందితులు రాజేష్, సుధాకర్, మరో 2. వీళ్ళ నలుగురు పొద్దున మలక్పేటలో ఉన్నటువంటి శాలివాహన్ నగర్ లో ఉన్నటువంటి వాకర్స్ పార్క్ లో ఉన్నటువంటి చందు నాయక్ వాకింగ్ చేస్తుండగా చందు నాయక్ అనే వామపక్ష నేత పైన కాల్పులు జరపడం జరిగింది. సో మొత్తం 1 నుంచి 6 రౌండ్లు కాల్పులు జరిపినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో ఆయన అక్కడికక్కడికే తీవ్ర రక్తస్రావంతో తీవ్ర గాయాలతో ఆయన అక్కడికక్కడికే చనిపోవడం జరిగింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు వారు ఎవరు ఏంటి, ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎందుకు కాల్పు చేయాల్సి వచ్చింది, వారికి రీజన్ ఏంటి, యాక్చువల్ గా ఫైరింగ్ అనుకున్న రీజన్ ఏంటి అని కనుక్కునే క్రమంలో పోలీసులు దర్యాప్తు చేస్తుండగా ముమ్మరంగా గాలింపులు అంటే ప్రత్యేక బృందాలతో గాలింపు చేస్తున్న తరుణంలో ఒక్కసారిగా ఊహించిన పరిణామం ఏంటంటే ఎస్ఓటీ పోలీసులు స్పెషల్ ఆఫీసర్స్ టీం ఏదైతే ఉందో వారి ఎదుట లొంగిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తం 4 నిందితులు కూడా రాజేష్, సుధాకర్ తో పాటు మరో 2 గతంలో ఓ మర్డర్ కేసులో A2గా చందు నాయక్ ఉన్నారు. అంటే దానికి ప్రతీకార నేపథ్యంలోనే జరిగినట్టుగా మనం భావించాల్సిన అవసరం ఉంది. ఎవరైతే ఎవరు చనిపోయి ఉన్నారో అంటే ఫైరింగ్ లో చనిపోయారో చందు నాయక్ అనే వ్యక్తి పార్క్ లో వాకింగ్ చేస్తుండగా దుండగులు కాల్పులు జరపడం వల్ల చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన గతంలో ఓ మర్డర్ కేసులో A2గా ఉన్నారని తెలుస్తూ ఉంది. చందు నాయక్ స్వస్థలు మనకు తెలిసిన నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట గా గుర్తించారు. అంటే ఈ మర్డర్ కేసు గతంలో ఉన్నటువంటి మర్డర్ కేసు అక్యూజ్ ఉన్న నేపథ్యంలోనే ఆ కక్షతోనే పాత కక్షల నేపథ్యంలో చంపారా, లేదంటే మరో పాయింట్ మరో యాంగిల్ కూడా ఈ కేసు నుంచి బయటకు వస్తుంది. ఏంటంటే భూ వివాదం ఒకటి ఉంది. భూ వివాదంలో అయినా తలదూర్చారా, ఆ నేపథ్యంలోనే కొంతమంది ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పర్సనల్ గడ్జ్ పెట్టుకొని చంపించారు, దుండగులను హైర్ చేసుకుని చంపించారు అనేది ఒక వాదనగా వినిపిస్తుంది. బట్ ఇక్కడ ఇతను A2 ఒక మర్డర్ కేసులో A2 అన్న విషయం లేటెస్ట్ గా బయటకు వచ్చింది కాబట్టి సో ఈ పాయింట్ కూడా మనం ఈ పాయింట్ ఈ కోణంలో కూడా ఈ కక్షలో కూడా అంటే గతంలో ఎవరైతే ఇది మర్డర్ కేసు ఏదైతే గతంలో జరిగిందో అందులో ఆయన అక్యూజ్ గా ఉన్నారో వాళ్ళ తాలూకు వ్యక్తులు ఎవరైనా పర్సనల్ గడ్జ్ పెట్టుకొని చంపారనే పాయింట్ కూడా పనే యాంగిల్ కూడా మనం చూడాల్సిన అవసరం. ఉదయం పూట సంచలనం సృష్టిస్తుంది. ఒక్కసారిగా చాలా ప్రశాంతంగా నిర్మల వాతావరణం ఉన్నటువంటి పార్క్ లో అందరూ
అందరూ కూడా వాకింగ్ చేసుకుంటూ సరదాగా మాట్లాడుకుంటూ చేస్తున్న సమయంలో ఒకసారిగా దుండగులు రావటం, ఆ చందు నాయక్ పైన ఫైర్ చేయటం, చనిపోయిన తర్వాత అక్కడి నుంచి పారిపోవటం జరిగింది. సో ఇంత హడావుడి, ఇంత సంచలనం జరిగినటువంటి కేసులో ఈ మరో షాక్ లాగా వీళ్ళంతా కూడా ఎవరైతే అటాక్ జరిపారో వారు నలుగురు కూడా ఎస్ఓటీ పోలీసులు ఎదుట హాజరవటం అంటే లొంగిపోవడం జరిగింది. సో మరి పోలీసులు వారిని అదుపు తీసుకుని ఆ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. యాక్చువల్ రీజన్స్ ఇంకా ఏంటి, ఇంకేమది ఉంది, ఈ మర్డర్ గతంలో ఇతను అక్యూజ్ గా ఉన్నటువంటి మర్డర్ తాలూకా, లేదంటే కొద్దిసేపటి క్రితం మనం చూసాం, అంటే మర్డర్ జరిగిన తర్వాత కొద్దిసేపటికి ఒక విషయం బయటకు వచ్చింది ఏంటంటే భూ వివాదంలో గతంలో అతను తలదూర్చాడని, ఆ నేపథ్యంలోనే సంబంధిత వ్యక్తులు అపోనెంట్లు ఎవరైతే ఉన్నారో వారు ఈ విధంగా చేయించారు, సుపారీచ్ మాట చేయించారని వాళ్ళకి ఒక పాయింట్ కూడా బయటకు వచ్చిన నేపథ్యంలో పోలీసులు అయితే ఈ నలుగురిని ఎవరైతే లొంగిపోయారో వారిని పూర్తి స్థాయిలో విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే వాస్తవం బయటకు రావాల్సిన అవసరం ఉంది కాబట్టి యాక్చువల్ రీజన్ ఏంటి, ఎందుకు సంపాదించి వచ్చిందనే అంశం పైన దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ వెంకట్.